ఫోన్ ద్వారా ఫోన్లో మనతో అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, గడిచిన 2 రోజుల నుంచి ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇప్పుడు మీరు వినే ఉంటారు మన మధుకర్ గారు మాట్లాడింది, ఏం మాట్లాడారో. ఆయన కూడా ఏమంటున్నారంటే ఎవరు తప్పు మాట్లాడినా తప్పే, బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి ఎటువంటి ఇలాంటివి చేయడం కూడా తప్పైతే తప్పే, కానీ ఆయన మా పార్టీ కాదు అని చెప్తున్నారు. ఏమంటారు సార్? మధుకర్ గారు ఎవరు తప్పు, అది కాదు, ఎవరు తప్పు చేసినా తప్పే, బూతులు మాట్లాడడం తప్పు అని అనడం చాలా సంతోషం సార్. వైసీపీ స్పోక్స్ మ్యాన్ లో ఈ విధంగా మాట్లాడడం నేను మొట్టమొదటి విన్నా. బోర్లగడ్డ అనిల్ మాట్లాడిన తప్పు అని ఒక్క వ్యక్తి కూడా వైసీపీ స్పోక్స్ మ్యాన్ కానీ వైసీపీ నాయకులు కానీ అనడం నేను చూడలేదు సార్. రెండోది, బోర్లగడ్డ అనిల్కి మా వైసీపీకి సంబంధం లేదంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. మరి సంబంధం లేకపోతే వైసీపీ ట్విట్టర్ అకౌంట్స్ నిండా ఎందుకు ఓన్ చేసుకుంటున్నారో అనేది ఆలోచించాలి. సంబంధం లేకపోతే అసలు విషయం, ఇప్పుడు బోర్లగడ్డ అనిల్ కానీ లేదా మిగిలిన అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తులందరూ కూడా వైసీపీ పార్టీ యొక్క స్టాండ్ అని ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి. ఈ రోజున మాకు సంబంధం లేదంటున్నారు వాళ్ళు. ఎంచేత ఈ పని అయిపోయింది, అనిల్ పని అయిపోయింది, అది అంబటి రాంబాబు పని అయిపోయింది, పేరు నాని అయిపోయింది, ఈ పని అందరి పని అయిపోయింది కాబట్టి వాళ్ళు మీకు సంబంధం లేదా అంటున్నారు. అదే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నాకు పర్మిషన్ ఇస్తే ఇదిగో పలాని వ్యక్తి నేను లేపేస్తాను, లేదా పలాని వ్యక్తి నేను లేపేస్తాను, పలాని వాడు పిల్లల్ని దిద్దుతానన్న మాట అన్నప్పుడు వైసీపీ పార్టీ ఎందుకు ఖండించలేకపోయింది? మేము అధికారంలో ఉన్నాం, ఏంటి నువ్వు చంపడానికి మేము జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఇతనికి మాకు సంబంధం లేదని ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ మధుకర్ గారు కానీ, లేదా వైసీపీ పార్టీ కానీ ఒక్క ఖండన ఇచ్చినట్టు దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? నేనైతే చూడకుంటూ చూపించండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ని అర్థం చేసుకోకుండా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అనేది తెలుసుకోకుండా అధికారం ఉండగానే కానీ రెచ్చిపోయి ఆడిపిల్లని చెప్పేస్తాను, ఈడిపిల్లని చెప్పేస్తాను, ఆడపిల్లలు రేపు చేసి చెప్తాను, లేకపోతే ఆడికి తండ్రి అవడం, వీడికి తల్లి అవడం. ఒకడంటాడు ఇలా నారా లోకేష్కి తండ్రి అవడని. ఏంటండి, ఏం భాష అండి? తల్లి అనేది వాస్తవం. ఎవరి తల్లి అయినా, నా తల్లి అయినా, నీ తల్లి అయినా, జగన్మోహన్ రెడ్డి తల్లి అయినా, ఎవరి తల్లి అయినా తల్లి అనేది ఫ్యాక్ట్. తండ్రి అనేది నమ్మకం. వీళ్ళు అధికారులు ఉన్నారు కానీ ప్రతి ఒక్కటి డిఎన్ఏ సర్టిఫికేట్ చేసి నా తండ్రి పాలన నెల్లబెట్టి తిరగాల సార్? జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దాం. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారణం పలానా వ్యక్తులు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడావుడు చేసి అధికారంలోకి వచ్చిన తన తండ్రి మరణం గురించే నోరేత్తని వ్యక్తి ఇక్కడ అక్షర్ సత్యం గారు ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ మీ ద్వారా తెలుసుకోవాలి. అంటే మీరు ఏ పార్టీకి కాదు, ఈయన ఏమడుగుతారంటే మధుకర్ గారు, అది వైసీపీలో తప్పు చేసిన వాళ్ళు ఓకే, ఇదే రకంగా టీడీపీలో తప్పు చేసిన వాళ్ళు, ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టు ఆర్పి అని ఒక ఆయన ఉన్నాడు, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు వైసీపీ వాళ్ళని. లేదంటే అధికార ప్రతినిధి అయిన శ్యామలాన్ ఒక ఆవిడ ఉంది, ఆవిడని చిల్లరకు వచ్చిందని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఆయన ఆపలేకపోతున్నారు? ఆ రోజున బోర్డు గార్డెన్ ఎందుకు ఆపలేదని అడుగుతున్నా మీరు, ఈ రోజున ఆర్పీ లాంటి వ్యక్తులను ఎందుకు ఆపలేకపోతున్నారని అడుగుతున్నారు మధుకర్ గారు. దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? సార్ నేను అదే చెప్పబోతున్నాను. నేను అసలు నాకు అదుపు పాయింట్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు సార్ మీరు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా. ప్రెసెంట్ ఒక బోర్లగడ్డ అనిలే విలన్ కాదండి. ఒక బోర్లగడ్డ అనిల్ ఇదే భాషను దూరంపూడి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు లంచా కొడుకు అని అన్నాడు. పక్కన ఒక స్త్రీ ఉన్న కానీ ఖండించలేకపోతే వంకా గీత ఏదో నీ అమ్మ మూడు అన్నవాడు ఎవడు, అతని పేరు కొడాలి నాని, లేదా అతను ఎవరు దువ్వారు శ్రీనివాస్, శ్రీరెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా నేను పేర్లు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిన వీళ్ళని కాదు, ఒక 100 మంది వరకు ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ప్రభుత్వం మారిన తర్వాత మక్కలు ఎరగేటట్టు ఉండాలి. తర్వాత సపోజ్ మీరు ఏదో పేరు చెప్పారు, అతను ఎవరో జబర్దస్త్ లో పేరు చెప్పారు, మిగిలిన ఆర్పి కానీ తర్వాత వెస్ట్ గోదావరిలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఒకటి ఉంటాడు సార్, అతని పేరు గుర్తు రావట్లేదు, అతను ఇతరకంటే మూర్ఖుడు ఈ గత ప్రభుత్వంలో. ఇటువంటి వ్యక్తి రేపొద్దు మీ గవర్నమెంట్ మీరు మక్కలు ఎరగదానండి, బూతు మాట్లాడితే మక్కలు ఎరగతారనే ఎగ్జాంపుల్ సమాజంలో లేకపోతే ప్రతి ఒక్కడో కూడా తండ్రి ఎవడో తల్లి ఎవరో సర్టిఫికేట్ మెల్ల పెట్టుకుని తిరగాల సార్? ఎంత దౌర్భాగ్యం సార్. మీ రాజకీయాల కోసం ఆడి పిల్లల్ని తిట్టడానికి ఇదేంటి సార్? మీరు మనుషులుగా మనం మనుషులుగా మోగాలమా? మానవ సమాజంలో ఉన్నామా? మానవుల పార్టీ మోగాల పార్టీ మీకు
అది ఆర్పీ ఎవరు ఇంకొకటి ఎవనే ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో బూతులు మాట్లాడి వేసుకొని ప్రతి ఒక్కరిని మక్కలేరు కదా అన్నారు. బయటికి నడలేని పరిస్థితి రావాలి. అలాగే రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ ప్రభుత్వంలో రెచ్చిపోయి బూతులు మాట ప్రతి ఒక్కరిని మక్కలు ఎరగనాలి. అలాగే మక్కలు ఇలా బూతులు మాట పట్టించుకున్నాను పోలీస్ ఆఫీసర్లే కింద నేను నిన్న కూడా చెప్పాను. సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి డీజీపీ వరకు కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఉండకపోతే ఇలా టీవీలు చూడలేక చేస్తున్నాం సార్, పేపర్ చదవలేక చేస్తున్నాం సార్, వార్తలు వింటాను సార్, సోషల్ మీడియాలో బూతులు ఇలా వైసీపీ పెట్టినట్టుగా కంటే వెళ్ళండి. నిజంగా టీడీపీ కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం నేను అంట యాక్షన్ వైసీపీ ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళండి ఎలాంటి భాష వాడుతున్నారో. ఆ రవీందర్ రెడ్డి అనేది పేరు నాకు ఎవరో తెలియదు. అటువంటి వ్యక్తులు 100 మంది ఉంటారు ట్విట్టర్ అకౌంట్లు తెలుగుదేశంలో కూడా ఉండొచ్చు. యాక్షన్ తీసుకొని కేసులు పెట్టండి. రైట్ సార్ నేను చివరిగా చెప్తుంది, ఇందాక నేను ఫస్ట్ చెప్పడం లేదు మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గురించి అవకాశం వచ్చి అవసరం తీర్పంలో వదిలించాడు. వివేకానంద రెడ్డి గారు రాజీనామా చేసి ఎంపీ రావచ్చు. వివేకానంద రెడ్డి మరణం గురించి పట్టించుకోలే, తన పార్టీని నిలబెట్టిన సరిగ్గా గురించి పట్టించుకోలే, తన తల్లిని గురించి పట్టించుకోలే. ఏ కాపు ఉద్యమం అయితే వివేకానంద జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ఉపయోగపడిందో ఆ కాపు ఉద్యమాన్ని పట్టించుకోలే, ముద్రగడ పద్మనాభాన్ని పట్టించుకోలే. ఏ దళితులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో ఆ దళిత ఒక వ్యక్తి డ్రైవర్ చనిపోతే పట్టించుకోలే, డాక్టర్ సుధాకర్ గారు చనిపోతే పట్టించుకోలే. ఇవాళ బోల్గడ్ అనేది జైల్లో అదే రెడ్డి సామాజిక వర్గ వాళ్ళు ఉంటే పట్టించుకోకుండా ఉంటారు. వైసీపీ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఒక రూలిని వైసీపీ పార్టీకి దళితులకి ఇంకొక పార్టీనా? ఎన్ని ఆలోచించండి. ఒక అవకాశవాది వెనకాల మీరు ఉండి అధికారం ఉంది కదా రెచ్చిపోయి ఆడమ్మని చెబుతాను ఈడమ్మని చెబుతాను అని అంటే ఎప్పుడు నీ అమ్మని ఓకే సార్ వద్దు అలాంటి వర్డ్స్ అర్థం అలాంటి వర్డ్స్ వినడానికి కూడా అసభ్యంగా ఉంటుంది. నేర్చుకోండి. మన మనుషులని మన సమాజంలో ఉన్నాం అన్నది తెలుసుకుని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను సార్. అది ఏ పార్టీ అయినా రైట్ మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఒక నిమిషం ఆగండి. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఒక నిమిషం లైన్లో ఉండండి. ఎస్ సుజాత గారు కంక్లూడ్ చేయండి మేడం. సార్ నేను మధుకర్ గారికి ఒకటే ఒక 2 స్ట్రైట్ క్వశ్చన్